దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? కొన్నిసార్లు కొన్ని భయాలు మనల్ని ప్రేరేపిస్తాయి. అలాంటి భయాలు మనలను వేదనలకు గురి చేస్తాయి. తీవ్రమైన భయాందోళనలకు గురి చేసి మనల్ని కుప్పకూలేలాగా చేస్తాయి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అని ప్రభువైన యేసు పలికాడు. దేవుని బిడ్డలముగా మనము దేవుని యందలి భయభక్తులకు తప్ప వేరే ఎలాంటి భయాందోళనకు మనలో చోటివ్వకూడదు. దేవుని యందు భయభక్తులు నీలో ఉన్నప్పుడు నీ శత్రువుల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. 2 రాజులు 17:39. ప్రతి విధమైన కీడు నుండి నిన్ను తప్పిస్తాడు. నిరంతరం నీపై తన దృష్టి నిలుపుతాడు. నీపై తన దయా కనికరములను చూపుతాడు. లోకా 1:50. దేవుడు మనల్ని దీవించునుగాక.